తోచలక గ్రామంలో వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతాయని, ఈ విషయం బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ గమనించాల్సిందిగా ఆయన విన్నవించుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని, అందరూ కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరారు. ముసలోడు కూడా లేచుకుంటాము ఊరేగి పనేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ఎంపీ శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు మోహన్ గారి సారథ్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు, ఈ తోచలక సర్పంచ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి మరి నేను చూసినంత మేర జనం జేజేలే పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చి జగనన్నకు స్టార్ క్యాంపెయినర్లుగా మారిపోయారు ఈ తోచలక గ్రామంలో. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. స్వాగత సుమాంజలితో మాకు భారీగా స్వాగతం పలకటమే కాకుండా నాకు ఎంపీ గారికి ముఖ్యంగా అందరూ రోడ్ల మీద ఉన్నారు, బారులు తిరిగి ఉన్నారు, జగనన్నకు జేజేలు పలుకుతున్నారు. నిజంగా ఈ తోచలక గ్రామంలోని ప్రజలందరూ కూడా జగనన్న పట్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల కూడా చాలా అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో జగనన్నను సీఎం చేసుకోవడానికి వారంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నామని అందరూ నిరూపించి రోడ్ల మీదకి భారీగా జనం తరలివచ్చారు. అందుకు తోచలక గ్రామ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.